రిచ్ డాడ్ ప్రకారం ఈ రియల్ వరల్డ్లో రెండు రకాల మనుషులు ఉంటారు. వీళ్ళిద్దరూ ఒక టేబుల్కి ఇరువైపులా కూర్చుంటారు. ఈరోజు వీడియోలో అసలు వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరూ టేబుల్కి ఇరువైపులా ఎందుకు కూర్చున్నారు, వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఏంటిది, మీరు మీ లైఫ్లో వీరిద్దరిట్లో ఎవరిలాగా ఉంటే అండ్ టేబుల్కి ఎటు సైడ్ కూర్చుంటే మీరు ఈ రియల్ వరల్డ్లో సక్సెస్ఫుల్ అవుతారు అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. అండ్ వీడియో చివరిలో రాబర్ట్ అండ్ రిచ్ డాడ్ టేబుల్కి ఎటు సైడ్ కూర్చున్నారు అనేది చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు చాలామంది పీపుల్ కష్టపడి పనిచే డబ్బుని సేవ్ చేయి అని చెప్తారు, పాటిస్తారు. ఈ కష్టపడి పనిచేయడం, డబ్బుని సేవ్ చేయడం అనేది ఇంపార్టెంటే ఎప్పుడైతే మీరు సెక్యూర్గా అండ్ కంఫర్టబుల్గా ఉండాలి అనుకున్నప్పుడు. కానీ ఒకవేళ మీరు ధనవంతులు అవ్వాలి అనుకుంటే మాత్రం ఈ కష్టపడి పనిచేయడం, డబ్బుని సేవ్ చేయడం ద్వారా మీరు ధనవంతులు అస్సలు కాలేరు. ఇక్కడ నేను మీరు కష్టపడి పనిచేయడం అండ్ డబ్బుని సేవ్ చేయడం ద్వారా ధనవంతులు అవ్వరు అనడానికి 3 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. అవేంటో చెప్తాను, వినండి. నెంబర్ 1, పీపుల్ ఎవరైతే కష్టపడి పనిచేసి అండ్ డబ్బు సేవ్ చేస్తారో వాళ్ళు ధనవంతులు అవ్వడానికి టఫ్ టైం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కట్టాల్సిన ట్యాక్సెస్ కంటే ఎక్కువ ట్యాక్సెస్ కడతారు. గవర్నమెంట్ అనేది ఇలాంటి పీపుల్ అందరూ ఎప్పుడైతే సంపాదిస్తారో, ఎప్పుడైతే సేవ్ చేస్తారో, ఎప్పుడైతే ఖర్చు పెడతారో అండ్ ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేస్తుంది. మీరందరూ ధనవంతులు అవ్వాలి అని అనుకుంటే కష్టపడి పనిచేయడం, డబ్బు సేవ్ చేయడం దానికంటే ఎక్కువగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అవసరం. ఒకవేళ మీరు ప్రతి నెల 2000 రూపీస్ సేవ్ చేయాలి అని అనుకుంటే, ఒకవేళ గవర్నమెంట్ అనేది మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ మీద 500 ట్యాక్స్ తీసుకుంటే అప్పుడు మీరు 2000 సేవ్ చేయడానికి 2500 లేదా అంతకంటే ఎక్కువైనా సంపాదించాలి. ఇక్కడ మీరు సేవ్ చేసిన ఆ 2000 రూపీస్ కూడా ఇన్ఫ్లేషన్ ద్వారా పోతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేవ్ చేసిన అమౌంట్ని బ్యాంక్లో వేస్తే బ్యాంక్ అనేది మీకు ఒక 5% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఒక్కసారి ఇన్ఫ్లేషన్ పెరిగితే అప్పుడు బ్యాంక్ అనేది మీకు ఇచ్చే ఇంట్రెస్ట్ని తగ్గిస్తుంది అండ్ గవర్నమెంట్ అనేది ఇంకా ఎక్కువ ట్యాక్సెస్ని కలెక్ట్ చేస్తుంది. అంటే మొత్తానికి మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ మొత్తం పోతుంది. అందుకే మీరు ధనవంతులు అవ్వడానికి కష్టపడి పనిచేయడం, డబ్బు సేవ్ చేయడం అనేది చాలా కష్టం అండ్ ఇంపాసిబుల్ వే. నెంబర్ 2, పీపుల్ ఎవరైతే కష్టపడి పనిచేసి అండ్ డబ్బుని సేవ్ చేసేవారు ఉన్నారో వాళ్ళు తరచుగా ఇన్వెస్టింగ్ అనేది రిస్కీ అని ఆలోచిస్తారు. పీపుల్ ఎవరైతే ఇలా ప్రతిదీ రిస్కీ అని ఆలోచిస్తారో వాళ్ళు తరచుగా ఏదైనా కొత్తది నేర్చుకోవడానికి అవాయిడ్ చేస్తూ ఉంటారు. నేను మీకు రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ సమ్మరీస్లో ఇన్కమ్ స్టేట్మెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ డయాగ్రామ్స్ చూపించి వాటితో ఫైనాన్షియల్ లిటరసీ అండ్ అకౌంటింగ్ బేసిక్స్ డీటెయిల్గా చెప్పాను. నెక్స్ట్ క్యాష్ ఫ్లో క్వాడ్రెంట్ బుక్ సమ్మరీస్లో 4 క్వాడ్రెంట్స్ డయాగ్రామ్స్ చూపించి ఆ 4 క్వాడ్రెంట్స్లో ఉండే డిఫరెంట్ కోర్ ఎమోషనల్ డిఫరెన్సెస్ గురించి చెప్పాను. సో మీరు ఈ ఇన్వెస్టింగ్ బుక్ అర్థం కావడానికి ముందుగా ఆ ఫస్ట్ 2 బుక్ సమ్మరీస్ని ఖచ్చితంగా వినాలి. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూడండి. ఇప్పుడు మీకు నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రాబర్ట్కి 15 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఒకసారి రిచ్ డాడ్ రాబర్ట్ని పిలిచాడు. అక్కడ రిచ్ డాడ్ ఏమో తన దగ్గర జాబ్ కోసం వచ్చిన పీపుల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. అయితే రాబర్ట్ని రిచ్ డాడ్ తన సైడ్ కూర్చోమని చెప్పాడు. ఇక్కడ మిడిల్లో ఒక టేబుల్ ఉంది. ఒక సైడ్ ఏమో రిచ్ డాడ్ అండ్ రాబర్ట్ కూర్చున్నారు, ఇంకొక సైడ్ ఏమో జాబ్ కోసం వచ్చిన పీపుల్ కూర్చున్నారు. ఇక్కడ యంగ్ పీపుల్ గంటకి ఒక $1 శాలరీతో కొన్ని బెనిఫిట్స్ ఉన్న జాబ్ కోసం అడగటం అండ్ కాలేజ్ డిగ్రీస్ ఉన్న పీపుల్ అండ్ డాక్టరేట్స్ ఉన్న పీపుల్ రిచ్ డాడ్ని జాబ్ కోసం అడగడం, ఇవన్నీ రాబర్ట్ చూస్తూ ఉన్నాడు. ఇక ఫైనల్గా రాబర్ట్ రిచ్ డాడ్ని, మీరు నన్ను ఎందుకు మీ పక్కన కూర్చోపెట్టి అండ్ జాబ్ కోసం అడిగే పీపుల్ని చూడమన్నారు? నాకు వాళ్ళందరూ జాబ్ కోసం, డబ్బు కోసం వాళ్ళ అవసరం చూస్తే చాలా బాధగా ఉంది. వాళ్ళల్లో కొంతమంది చాలా పెద్దవారుగా ఉన్నారు అండ్ ఇంకొంతమంది దగ్గర అసలు డబ్బే లేదు. అసలు వాళ్ళకి ఏమైంది? మీరు నన్ను ఇదంతా ఎందుకు చూపించారు అని రాబర్ట్ అడిగాడు. ఇప్పుడు చెప్పిన ఈ ఇన్సిడెంట్ మొత్తంలో అసలు పాయింట్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు పెద్దగయ్యే కొద్దీ మీరు ఏం అవ్వాలి అనే దాని గురించి చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు తెలిసి మీ అందరి పేరెంట్స్ కూడా కాలేజీకి వెళ్ళి మంచిగా చదువుకొని ఒక పెద్ద జాబ్ తెచ్చుకో అని చెప్పే ఉంటారు. ఒకవేళ మీరు వాళ్ళు చెప్పిన ఆ అడ్వైస్ని ఫాలో అయితే అప్పుడు మీరు ఏ డైరెక్షన్లో వెళ్తారు అంటే పూర్ డాడ్ డైరెక్షన్లో వెళ్తారు. లేదా ఒకవేళ మీరు రైట్ సైడ్ క్వాడ్రంట్లో ఒక పర్సన్ అవ్వడానికి చదివితే అప్పుడు మీరు రిచ్ డాడ్ డైరెక్షన్లో వెళ్తారు. ఇక్కడ మీరు మీ పేరెంట్స్ ఇచ్చిన అడ్వైస్ని ఫాలో అయితే అంటే స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని ఒక పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకోవడం అనే అడ్వైస్ని ఫాలో అవుతే ఇంతకుముందు చెప్పిన ఇన్సిడెంట్ లాగా మీరు కూడా జాబ్ కోసం అడిగే పీపుల్ సైడ్ కూర్చుంటారు. లేదా అదే మీరు రైట్ సైడ్ క్వాడ్రంట్లో పర్సన్ లాగా అవ్వడానికి చదివితే అప్పుడు మీరు రిచ్ డాడ్ సైడ్ కూర్చుంటారు. ఇక్కడ నేను మీకు ఒక సైడ్ కంటే ఇంకొక సైడ్ బెటర్ అని చెప్పడం లేదు. ఇక్కడ నేను మీకు పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి అని అంటున్నాను. ప్రతి సైడ్కి ప్లసెస్ అండ్ మైనసెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు ఏ సైడ్ కూర్చుంటారు అనేది మీరు ఇప్పుడే చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు ఏదైతే చదువుతారో అదే మీరు ఏ సైడ్ కూర్చోవాలి అనేది డిసైడ్ చేస్తుంది.
మనందరం గ్లోబల్ ఎకనామిక్ పీరియడ్లో ఉన్నాము. కంపెనీస్కి ఈరోజు ప్రపంచంలో కంపీట్ కావడానికి వాళ్ళ ఖర్చులని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకున్న ఖర్చులలో ఎంప్లాయీ కంపెన్సేషన్ అండ్ ఎంప్లాయీ రిటైర్మెంట్ ప్లాన్ ఫండింగ్ అనేది చాలా మేజర్ కాస్ట్. ఇక్కడ మీరు ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకోండి, వచ్చే కొన్ని సంవత్సరాలలో బిజినెసెస్ అనేవి, కంపెనీస్ అనేవి ఒక ఎంప్లాయీకి రిటైర్మెంట్ కోసం చేసే ఇన్వెస్టింగ్ రెస్పాన్సిబిలిటీని తీసుకోదు. అంటే పీపుల్ ఎవరైతే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ పెన్షన్ వాళ్ళే ప్రొవైడ్ చేసుకోవాలి, అంతేకాని వాళ్ళ కంపెనీ మీద లేదా గవర్నమెంట్ మీద అనేది అస్సలు డిపెండ్ అవ్వకూడదు. ఇలా చేయడం ద్వారా చాలామంది పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా ప్రాబ్లం ఉంటుంది. అందుకే నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు రిచ్ డెడ్ సైడ్ కూర్చోవడానికి గోల్గా పెట్టుకోండి. అండ్ అలాగే మీరు పెద్దగా అయ్యే కొద్దీ ఒక ఇన్వెస్టర్గా అవ్వండి. ఎందుకంటే మీరు డబ్బు కోసం పనిచేయవలసిన అవసరం ఉండదు అండ్ డబ్బే మీకోసం పనిచేస్తుంది. రిచ్ పీపుల్ అండ్ పూర్ పీపుల్ మధ్యన ఒక డిఫరెన్స్ ఏంటంటే, పేరెంట్స్ వాళ్ళ కిడ్స్కి ఏం నేర్పిస్తున్నారు అని. రిచ్ పీపుల్ వాళ్ళ కిడ్స్కి వేరే నేర్పిస్తారు, పూర్ పీపుల్ వాళ్ళ కిడ్స్కి వేరే నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రాబర్ట్ రియల్ లైఫ్లో చూసినట్టయితే మైక్కి తన 15 years ఏజ్లోనే $200,000 ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఉంది. కానీ రాబర్ట్కి మాత్రం ఏమీ లేదు, జస్ట్ స్కూల్కి వెళ్ళి జాబ్ తెచ్చుకోవాలి అనే ఐడియా మాత్రమే ఉంది. ఇక్కడ మైక్కి ఒక ఇన్వెస్టర్గా ఎలా ఉండడమో తెలుసు. అందుకే మీరు కూడా ఒక ఇన్వెస్టర్ అవ్వడం నేర్చుకుంటే ఎలాంగ్ ద వే మీరు డబ్బు సంపాదించడానికి ఏం చేస్తున్నారు అనేది సంబంధం లేకుండా మీరు ధనవంతులు అవుతారు. ఇండస్ట్రియల్ ఏజ్లో ఎంప్లాయ్మెంట్ యొక్క రూల్స్ ఏంటంటే, ఒక కంపెనీ అనేది మీకు ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది. ఒక్కసారి మీ వర్కింగ్ డేస్ అయిపోయిన తర్వాత కంపెనీ అనేది ప్రతి నెల మీకు పెన్షన్ ఇవ్వడం ద్వారా మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ మన పేరెంట్ జనరేషన్స్కి చాలా కంఫర్ట్గా, సెక్యూర్గా అనిపిస్తాయి. ఇలాంటి ఫైనాన్షియల్ యాటిట్యూడ్నే వాళ్ళ చిల్డ్రన్స్కి చాలామంది ఇండస్ట్రియల్ ఏజ్ పేరెంట్స్ నేర్పిస్తారు. ఇంకా చాలామంది పీపుల్ ఇల్లే అసెట్ అని నమ్ముతారు. ఈ ఐడియా అనేది ఇండస్ట్రియల్ ఏజ్ వే ఆఫ్ థింకింగ్. కానీ ఈరోజు మనందరం ఇన్ఫర్మేషన్ ఏజ్లో ఉన్నాము. మనందరికీ గ్రేట్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ అవసరం ఉంది. మనం ఒక అసెట్కి, లయబిలిటీకి మధ్య ఉన్న డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. అండ్ అలాగే మన రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి చాలా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.